హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము నెక్స్ట్ వికాసంపై దృక్పథాలు అనేటువంటి టాపిక్లో ఇచ్చినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ డెవలప్మెంట్లో ఇచ్చినటువంటి టాపిక్స్ అనేది చూద్దామండి. మనం మామూలుగా టెట్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు, పెరుగుదల, వికాసము, ఓకే, పరిపక్వత, వాటి గురించి భావన ఇచ్చారు. అది ఆల్రెడీ మనకు ప్రీవియస్ తెలుగు అకాడమీ బుక్లో కూడా చూసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇచ్చింది వికాస సూత్రాలు అన్నమాట. ఇక్కడ పరిచయము, దాని యొక్క భావన ఇక చూసుకుంటామండి. సేమ్ మనకు అకాడమీలో ఇచ్చారు కదా, అవే ఇచ్చారు. వికాస సూత్రాలు కూడా, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. అకాడమీలో ఉండేది ఎగ్జాంపుల్స్ సహా అవే ఇస్తారు మీకు, అవి చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దాంట్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఇక్కడ మనం కొత్తగా చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి వికాసం పైన ప్రభావాలు కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పుకున్నాము ఏది తెలుగు అకాడమీలో. కొత్తగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వికాస మైలురాళ్ళు అండి. వికాస మైలురాళ్ళు మరియు ఆటంకాలు లేదా ప్రమాదాలు. దీన్నే మనము బాల వికాసంలో సూచికలు లేదా ప్రమాదాలు అని కూడా అంటాము. మైలురాళ్ళు అన్న సూచికలన్నా ఒకటే, మీనింగ్స్ అయితే మనకు ఒకే రకంగా చూసుకుంటాము. ఇది మనము చెప్పుకోవాల్సింది. దీంట్లో మనకి ఏం చూస్తామంటే ఉత్తర బాల్య దశకు సంబంధించిన సూచికలు ఏంటివి, శైశవ పూర్వ బాల్య దశకు సంబంధించిన సూచికలు ఏంటివో చూస్తాము. నెక్స్ట్ ఆటంకాలు సంబంధించి అంటే ప్రమాదాలు అని చెప్పాం కదా, ప్రమాదాలు చూస్తామన్నమాట. నెక్స్ట్ మనకి శారీరక చలన వికాసం అనేది నెక్స్ట్ టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. దీని తర్వాతనే ఏముంటుందంటే మనకి యాక్చువల్లీ వికాస మైలురాల తర్వాత మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలు ఇచ్చారండి. దాని తర్వాత శారీరక చలన వికాసం ఉంటుంది. ఇంకా దీని తర్వాత అంతా మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఈ వీడియోలో బాలల వికాసంలో సూచికలు మరియు ప్రమాదాలు, బాలల వికాసంలో లేదంటే వికాస మైలురాళ్ళు మరియు ప్రమాదాలు లేదా ఆటంకాలు అనేటివి చూస్తామండి. అంటే ఇక్కడ మైలురాళ్ళు అన్నా కూడా సూచికలన్నా ఒకటే వస్తుంది. యాక్చువల్ చూద్దాం ఇక్కడ. హావింగ్ హార్స్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి మానవ వికాస దశలోనూ నిర్వహించదగిన ఒక కృత్యాలను నిర్దేశించడం అన్నమాట. అంటే సపోజ్ మానవుడు ఫస్ట్ శైశవ దశ, పూర్వ బాల దశ, మన ఉత్తర బాల దశ. సో ఇలాగ దశలు దాటుకుంటూ వెళ్ళే టయానికి శైశవ దశలో నువ్వేమి నిర్వహించాల్సి ఉంటుంది, ఏ కృత్యాలు చేయాల్సి ఉంటుంది, ఓకేనా, ఏ కృత్యాలు ఆ వయసు పిల్లవాడు చేస్తాడు. నెక్స్ట్ పూర్వ బాలదశ పిల్లవాడు ఎలాంటి కృత్యాలు చేస్తాడు, ఉత్తర బాలదశ పిల్లవాడు ఆ వయసుకు వచ్చే టయానికి ఏం పనులు చేస్తుంటాడు, సో ఏం పనులు నేర్చుకొని ఉంటాడు లేదా నేర్చుకొని ఉండాలి, ఓకే, అవన్నీ తెలిపే వాటినే మనము సూచికలు అంటాం, లేదంటే మైలురాళ్ళు అంటాం. ఇదే మనకు వికాస సూచికలు, వికాస మైలురాళ్ళు మరియు ప్రమాదాల్లో చూసుకుంటామండి. హావింగ్ హార్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి వికాస దశల్లో నిర్వహించదగ్గ కృత్యాలు అనేటివి నిర్దేశించడం జరిగింది. ఏమేమి చేయాలి అనేది ప్రతి శిశువు సగటున ఆ కృత్యాలను ఆ దశాంతానికి అధిగమించాల్సి ఉంటుంది. అంటే ఆ ఇయర్ పూర్తయ్యే టయానికి అధిగమించాల్సి ఉంటుంది. దీనినే మనం ఏమంటామంటే వికాస సూచికలుగా పరిగణిస్తాము. వీటిల్నే మనం వికాస మైలురాళ్ళు అని కూడా అంటామండి. ఇక్కడ ఇచ్చారు శైశవ దశలో, పూర్వబాల దశలో ఎలాంటి సూచికలు, ఎలాంటి మైలురాళ్ళు వాళ్ళు నిర్వహించాల్సి ఉంటుంది. ఘన ఆహారాన్ని తీసుకోవడం నేర్చుకుంటారు, అంతే కదా. శైశవ దశ, పూర్వబాల దశలో, ఈ శైశవ దశలో అయితే అన్నం బాగా మెత్తగా కలిపి పెడితే తింటారు. నెక్స్ట్ పూర్వబాల దశలో మనం అన్నం పెడితే కానీ నవిలి మింగగలిగే సామర్థ్యం ఉంటుంది, ఘన ఆహారాన్ని తీసుకోగలుగుతారు. శిశువు నడవగలుగుతాడు, మాట్లాడడం నేర్చుకోవడం అనేది కూడా చేస్తాడు. శరీరంలో విసర్జక వ్యవస్థపై నియంత్రణ సాధిస్తాడు. టాయిలెట్ వస్తుందో చెప్తాడు, నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పి, ఓకే, అలా కంట్రోలింగ్ అనేది ఉంటుందన్నమాట. లైంగిక భేదాలను మరియు సంబంధిత పాత్రలను అనుసరిస్తూ ఉంటాడనమాట. ఆడెవరు మగవురు అని తెలుస్తుంది అన్నమాట, ఓకేనా. పఠన సంసిద్ధాంతాలను కలిగి ఉంటాడు. అంటే చదవడానికి ఏబీసీలు కానీ ఆలు కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి సముఖత చూపిస్తూ ఉంటాడనమాట. అంటే సంసిద్ధంగా ఉంటాడు అని చెప్పి చదువుకోవడానికి. తప్పు లేదా ఒప్పుల మధ్య భేదాలను అవగాహన చేసుకుంటారు. ఈ దశాంశంలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. పూర్వబాల దశ ఉంది కదా, దాని లాస్ట్లో మనకి ఆత్మభావన అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సెల్ఫ్ కాన్సెప్ట్, ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ అడిగినటువంటి బిట్ అనమాట. ఆత్మభావన అనేది క్రింది ఏ దశలో ఉంటుంది అని, ప్రారంభమవుతుంది అని, లేదా కనిపిస్తుంది అని కూడా అడుగుతారు. ఇది మనకు శైశవ, పూర్వ బాల దశలో ఉండేటువంటి మైలురాళ్ళు లేదా సూచికలు. ఉత్తర బాల దశకు సంబంధించి చూసినట్టయితే
ఆల్రెడీ మనకు అకాడమీలో కూడా ఇచ్చున్నారు, అవే ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడికి వచ్చేలోపు వాళ్ళలో శారీరక నైపుణ్యాలు సామర్థ్యాలు పెంపొందుతాయండి. కనీస శారీరక నైపుణ్యాలు సామర్థ్యాలు అనమాట. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు 6 to 10 ఉంటారండి. అంటే ఇక్కడ ఏమని అర్థము, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు వీళ్ళు పిల్లల వాళ్ళు ఉంటారనమాట. శారీరక నైపుణ్యాలు కనీస అంటే పెన్ను పట్టుకొని రాయగలడం, పెన్సిల్ పట్టుకొని రాయగలడం, బల్పం పట్టుకొని రాయగలడం, ఇలాంటి చిన్న చిన్నవి అనమాట. బొమ్మలు బాల్స్ పట్టుకోవడము, బొమ్మలు పట్టుకొని ఆడుకోగలము, కలర్స్ వేయడము, ఇలాంటివన్నీ చేయగలుగుతాడనమాట. సాధారణమైనటువంటి క్రీడలను ఆడడానికి అవసరమైనటువంటి కనీస శారీరక నైపుణ్యాలు సామర్థ్యాలు తనలో పొంది ఉంటాడు. తమ పట్ల తమకు ఒక సంయుక్తమైన వైఖరి నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. వాడి పట్ల వాడికి ఒక రకమైన వైఖరి అనేది ఉంటుందన్నమాట. సంయుక్తమైన వైఖరి అంటే ఒక 2-3 కలేసి వాడు ఆలోచించుకోవడం అనేది జరుగుతుంది. నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి తమ సహచరులతో సఖ్యతగా మెలగడం నేర్చుకుంటాడు. పక్కన ఉన్నటువంటి పిల్లవాళ్ళతో కానీ ఓకే నీకు ఇది బొమ్మలతో ఆడుకుంటప్పుడు కొట్లాడుకోకుండా సఖ్యతగా ఉండడం అనేది నేర్చుకుంటారనమాట ఈ వయసులో. పూర్వబాల దశలో అయితే పిల్లవాళ్ళు ఒక చిన్న పిల్లల్ని కూర్చోబెట్టండి, ఇది ఒక్క క్షణం కూడా ఉంటూ కొట్టేసుకుంటూ ఉంటారు. ఉత్తర బాల దశకు వచ్చేలోపు కొంచెము సఖ్యతగా ఉండడానికి ట్రై చేస్తారనమాట పక్కన వాళ్ళతో. బాలికలు వారికి తగినటువంటి సాంఘిక పాత్రలను నిర్వహించుటకు సంసిద్ధులుగా ఉండుట. అంటే బాలలు ఒక రకంగా బాలికలు ఒక రకంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పాత్ర అనేది వాళ్ళు పోషిస్తూ ఉంటారు. గర్ల్స్ బాయ్స్ అని. గర్ల్స్ అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు, థర్డ్ క్లాస్, 4th క్లాస్ 5th క్లాస్ ఇవన్నీ వస్తాయి కదా. ఈ పిల్లవాళ్ళు గర్ల్స్ అయితే కొంచెము చాటుగా వాష్రూమ్ పోవాలన్నా వీటికి చాటుగా వెళ్ళడం, అంటే తెలియకుండా చాటుగా వెళ్ళడము ఓకే, అంటే ఎవరు చూడని తావునికి వెళ్ళడము. అబ్బాయిలు అయితే బయటనే అనమాట. సో ఈ విధంగా వాళ్ళకి తగినటువంటి సాంఘిక పాత్రలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. నెక్స్ట్ పఠనము, లేఖనము, గణితాలకు సంబంధించిన మౌలిక సామర్థ్యాలు నైపుణ్యాలు అభివృద్ధి చెంది ఉంటాయండి. పఠనం సంబంధించి, లేఖనం సంబంధించి, రీడింగు, రైటింగు, గణితానికి సంబంధించి మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అంటాము. 3 hours అంటామండి. 3 hours అన్నీ మనకి ఇక్కడ నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. మౌఖిక అంటే జస్ట్ సింపుల్గా బేసిక్స్ అనేటివి ఇక్కడ నేర్చుకుంటారు. దైనందిన జీవితానికి సంబంధించిన అవసరమైన భావనలు రూపొందించుకుంటారు. చిన్న చిన్న టైం సంబంధించి మార్నింగ్, ఈవినింగ్, సాయంత్రం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అనేటివి ఓకే. ఇలా డైలీ యూజ్ అయ్యేటివి అనమాట. డబ్బులు సంబంధించి చిన్న చిన్న మనీ సంబంధించండి ఓకే. 10 రూపాయలు 20 రూపాయలు అట్లా మనకి చూసాం కదా, మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఇచ్చున్నారు అంతా. నెక్స్ట్ ఆత్మభావన, నైతికత, విలువలకు సంబంధించిన అవగాహన పొంది ఉంటారనమాట. సాంఘిక సమూహాలు, సంస్థల పట్ల సంబంధించిన వైఖరి అర్థం చేసుకుంటారు. స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి అని చెప్పి ఓకే. గుడికి వెళ్ళినప్పుడు దేవుడు దండం పెట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండాలని, సైలెంట్గా ఉండాలని. సో ఆ విధంగా సంస్థల పట్ల సంబంధించిన వైఖరి భావనలు వాళ్ళు ఉంటాయన్నమాట. సాంఘిక సమూహాల పట్ల, సంస్థల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు ఓకే. అవగాహన చేసుకుంటారు మరియు వాటి పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు. వ్యక్తిగత స్వాతంత్రము సాధించగలిగి ఉంటారు. ఇది మనకంతా ఉత్తర బాలదశకు సంబంధించినటువంటి సూచికలుగా చెప్పచ్చు. ఇక్కడ మెయిన్ చూడండి, మెయిన్ ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటివి చూసుకోవాలి. 3 hours మనకు ఉత్తర బాలదశకు సంబంధించిన సూచికలుగా చెప్పచ్చు. ఈ ఉత్తర బాలదశ అంతం అయ్యే టయానికి మనకి ఇవి పిల్లవాడు నెరవేర్చుకొని ఉండాలన్నమాట. వీటినే మనము వికాస మైలురాళ్ళు అంటాం. ఇదైతే ఉత్తర బాలదశకు సంబంధించి సో చూసుకోవాలి. కానిది ఏది అని అడుగుతారండి ఓకే. మైలురాయి కాందేది, సూచిక కాందేది అని అడుగుతారు, చూసుకోవాలి దశ ఇచ్చేసి. నెక్స్ట్ దాంట్లో మనకి ఏంటంటే ఆటంకాలు, ప్రమాదాలు అని చెప్తాం. మామూలుగా మనం చూసినట్టయితే పూర్వ బాల దశని ఎక్కువ ప్రమాదాల దశ అంటామండి. ఎందుకంటే ఇక్కడ వాడు ఏమీ తెలియనితనం వల్ల అద్దుమంటే ప్రమాదాలు గురవుతూ ఉంటారు. పడ్డం కానీ, చేతులు ఎరగొట్టుకోవడం, కాలు ఎరగొట్టుకోవడము, వేళ్ళు అజాగ్రత్తగా వాడడం వల్ల ఏదైనా కాల్చుకోవడము, ఏదైనా కత్తి పాడు తెలియక కోసుకోవడము ఓకే, గుచ్చుకోవడము, ఇలాంటివన్నీ ఈ పూర్వ బాల దశలోనే అవుతూ ఉంటాయి. సో దీన్నే మనం ప్రమాదాల దశ అని కూడా అంటామండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ అనమాట ఓకే. ఇలాగ కండరాలు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి పట్టేస్తూ ఉంటాయి. ఇదంతా ఏజ్లో వాళ్ళకి సాధారణంగా చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే కొన్ని ప్రమాదాల వల్ల అంగవైకల్యం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. తద్వారా వాళ్ళ జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి పూర్వ బాల దశలో పిల్లల్ని చూసుకునేటప్పుడు. ఈ ఉత్తర బాల దశలో వచ్చేటానికి పిల్లలు కొంత జాగ్రత్త వహిస్తారనమాట. చెప్తే అది కాలుతాదిరా అని చెప్తే ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఉత్తర బాల దశలో ఏం చేస్తాడు చెప్తే వింటాడు, ఓహో అది కాలుతుంది కదా, అవును వెళ్ళకూడదు
అని. పూర్వ బాల దశలో చెప్తే వినేంత ఉండదన్నమాట, అర్థం చేసుకోలేరు. కానీ ఉత్తర బాల దశలో మాత్రం కొంత జాగ్రత్త వహిస్తే కనుక ప్రమాదాల నుంచి బయటపడచ్చు అనమాట. ఈ విధంగా మనము ఎద్దుమంటే వాళ్ళని హెచ్చరించడం ద్వారా. ప్రమాదాలకు కొన్ని కారణాలు చూద్దాం. ఎందుకని ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి? వికాస అభివృద్ధి వెనకబడి ఉండడం. కొంతమంది చూడండి ఉత్తర బాల దశలో వచ్చినా కూడా చెప్పిన మాట వినలేరన్నమాట, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళలో వికాస అభివృద్ధి అనేది వెనుకబడి ఉంటుంది, చెప్పినా వాళ్ళకి అర్థం కాదనమాట. సో కొంచెం మెంటల్ రిటార్డరీ పీపుల్స్ ఉంటారు కదా, సో ఆ విధంగా చెప్పుకోవచ్చు. కొంతమందికి అర్థం కాదు, లేట్గా డెవలప్మెంట్ అయ్యే వాళ్ళకి అర్థం చేసుకోరు. వద్దంటే ఏదో మర్చిపోయి ఉండడము, ఓకే క్యాండిల్ ఉంది తాకొద్దురా కాలుతుందని చెప్పి మనం పక్కకి వెళ్తాము, వాడు మర్చిపోయి ఉంటాడు, వాడు తెలియదు అనమాట తాకితే కాలుతుందని చెప్పి. సో అలాగా వికాస అభివృద్ధిలో వెనుకబడి ఉండడం వల్ల కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆయా వికాస స్థాయిలో నిర్వహించాల్సిన పనులు చేయుటకు సరైన మార్గదర్శకత్వం మరియు అవకాశాలు లేకపోవుట. ఆయా వికాస స్థాయిలో నిర్వహించాల్సిన పనులు చేయుటకు అంటే ఇప్పుడు సంథింగ్ మనకి ఇక్కడ టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఇస్తాం పిల్లవాళ్ళకి. ఆ ఏజ్లో కన్నా వాడికి చెప్పలేకుండా ఉంటే కదా నెక్స్ట్ ఏజ్కి వెళ్ళే టైంకి కూడా వాడికి తెలియదు అనమాట. టాయిలెట్ ట్రైనింగ్ మనం ఇవ్వాలి, పెద్దవాళ్ళే ఆ ఏజ్కి తగ్గట్టు ఇవ్వాలన్నమాట. సో అలాగా వాడు ఆ స్థాయిలో నిర్వహించాల్సింది నిర్వహించలేకపోతే కదా అదే కొనసాగుతుంది అనమాట. ఎవరు మార్గదర్శకం ఉండదు, అందుకే వాడు అది నేర్చుకోలేకపోయినాడు. సో ఆ విధంగా అలా కూడా వాళ్ళకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సరైన ప్రేరణ లేకపోవడం, వాళ్ళకి సరిగ్గా మోటివేషన్ లేక కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒరే ఇది చెయ్యొద్దు అంటే వాడు చేస్తూనే అంటే మనం ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి ఎవరు ఉండరు అనమాట. సో అలాగా చేస్తే ఇలా అవుతుంది అలా అవుతుందని ఎవరైనా చెప్తే కనుక వాడు వింటాడు, ఓ ఇది చేయకూడదు అని చెప్పి. అలా చెప్పడానికి ఎవరు లేకుండా కూడా ఓకే వాడు ప్రమాదాలకు గురవుతూ ఉంటాడు. శారీరక లోపాలు ఉండట, న్యూనతా భావానికి గురవుతాం. కొన్నిసార్లు శారీరక లోపాలు ఉండడం వల్ల కూడా వాడు కొన్ని పనులు చేయలేడు అనమాట, ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. మెట్లు దిగేటప్పుడు కానీ కొంతమంది కాళ్ళు లేని వారు మెట్లు దిగేటప్పుడు పొరపాటును జారి పడిపోవడము, ఓకే శారీరక లోపం వల్ల అలా ప్రమాదం జరగడం ఇంకా ఎక్కువ అవ్వడము, ఓకేనా. సో ఇలాగా ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండడం, కొంచెము ప్రజ్ఞ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా వెంటనే అర్థం కాదనమాట చెప్పినా కూడా. సో అలాంటి వాళ్ళలో కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జస్ట్ సింపుల్ టాపిక్, ఆల్రెడీ అకాడమీ బుక్లో కూడా మనకు దశల వారీగా చెప్పుకున్నాము. సో ఇక్కడ కూడా కవర్ అయిపోతుంది అనమాట. ఇది మనకు సంబంధించి. దీని తర్వాత మనోవిజ్ఞాన శాఖలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ శారీరక చలన వికాసం అనేది చూద్దాం. ఈ రెండు ఒకదానికొకటి లింకప్ అనమాట. ఫిజికల్ డెవలప్మెంట్, మోటార్ డెవలప్మెంట్ ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, నువ్వు కాళ్ళు చేతులు బాగా సైకిల్ తొక్కాలి అనుకో, కాళ్ళు చేతులు బాగా సైకిల్ తొక్కాలి, బాగా తొక్కగలగాలి అంటే గన ఓకే నేర్చుకోవాలంటే కదా నువ్వు సైకిల్ తొక్కడము ముందు శారీరకంగా అంటే నీ చేతులు కాళ్ళు బాగా దృఢంగా ఉండాలి కదా, పట్టుత్వం కలిగి ఉండాలి కదా. సో అది శారీరక పెరుగుదల అనేది ఈ చలన వికాసానికి తోడ్పడుతుంది అనమాట. ఈ రెండు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఒకటి ఇది కానీ డెవలప్ అయిందంటే ఇది డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, నేర్చుకోగలుగుతాం అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, శరీరంలో సంభవించేటువంటి మార్పు వీటిల్నే మనం ఏమంటాం, శారీరక పెరుగుదల అంటాం, ఓకేనా. మన ఈ శరీర భాగాలతో ఈ కాళ్ళు చేతి వీటితో మనం కొన్ని పనులు చేస్తాం కదా, సైకిల్ తొక్కడం కానీ ఏదైనా బొమ్మ పట్టుకోవడము, స్కూటర్ తొక్కడము, ఓకే ఏదైనా సరే ఓకే ఆ పనులన్నింటినీ ఏమంటామంటే చలన వికాసం అని చెప్పి అంటామన్నమాట. ఈ విధంగా మన శరీరంలో పెరుగుదల బాగుంటే గన వివిధ శారీరక భాగాలతో ఈ చేతులు అయితేనేవి కాళ్ళు అయితేనేవి వీటితో పెరుగుదలకు అనుగుణంగా సంభవించే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చలన వికాసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సైకిల్ నేర్చుకోవడము, ఏదైతే స్విమ్మింగ్ నేర్చుకోవడం, ఇలాంటివన్నీ శారీరక పెరుగుదల శరీరంలోని వివిధ భాగాలు అవి పనిచేసే విధానాలు ఏవైతే ఉంటాయో వాటి పురోభివృద్ధికి దోడ్పడతాయని చెప్పచ్చండి. శారీరకంగా పెరుగుదలే లేనప్పుడు ఓకే నువ్వు సైకిల్ పట్టుకోగలుగుతావు, అసలు ఒంట్లో నీరసంగా పటుత్వమే ఉండదు, ఎముకలలో పటుత్వమే ఉండనప్పుడు నువ్వు సైకిల్ ఎలా పట్టుకోగలుగుతావు, స్విమ్మింగ్ ఎలా చేయగలుగుతావు, పెన్ను పట్టుకొని రాయడం ఎలా రాయగలుగుతావు, ఏది చేయలేమన్నమాట. సో ఇలాగ మనకి శారీరక పెరుగుదల అనేది చలన వికాసము మీద ఆధారపడి ఉంటుందన్నమాట. రెండు ఈ అభివృద్ధి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. విడదీయరాని అంశాలు ఇవి రెండు, ఏది శారీరక పెరుగుదల, చలన వికాసం అనేది ఈ రెండు ఒకదాంతో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ శైశవ దశలో ఎలా ఉంటుందో చూద్దామండి. శారీరక పెరుగుదల అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మనకు ఆల్రెడీ అకాడమీ బుక్ ఉంది కదా, అకాడమీ బుక్లో చెప్పుకొని ఉన్నాము. శైశవ దశలో చూసినట్టయితే శారీరక పెరుగుదల అనేది చాలా వేగంగా ఉంటుంది. శారీరక పెరుగుదల అత్యంత వేగంగా ఉండే దశ ఏది? శైశవ, పూర్వ బాల దశ, ఓకే ఉత్తర బాల దశ అని ఇస్తాడు. శైశవ దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవజాత శిశువు తల పెద్దదిగా ఉంటుందండి. అది చూసినట్టయితే ఎలా ఉంటుందంటే మొత్తం శరీరం పొడవులో 4వ వంతు ఉంటుందంట. మొత్తం శరీరం యొక్క పొడవులో 4వ వంతు తల పెద్దదిగా ఉండేసి మొత్తం శరీరం పొడవులో
ఇక్కడ పొడవు అని ఇచ్చి ఉండకూడదు, బరువు అని ఇచ్చి ఉండాలి. బరువులో 4వ వంతు అండి. కాళ్ళు చేతులు సన్నగా ఉండి క్రమేపీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడంతా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 2 వీక్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. 2 ఇయర్స్ వరకు ఉన్న పిల్లవాళ్ళని గుర్తుపెట్టుకోండి ఎలా ఉంటారో. ఓకే, మనకు 2 వీక్స్ నుంచి 2 ఇయర్స్ వరకు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. తల పెద్దదిగా ఉంటుంది, అది గమనిస్తూనే ఉంటాము. ఓకే, కాళ్ళు చేతులు కూడా సన్నగా ఉంటాయి. కండరాలు అభివృద్ధి చెంది బాహ్య ప్రేరణ గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియ వికాసం అనేది జరుగుతుందన్నమాట. అక్కడ వాళ్ళు చిన్న చిన్న వాటిని చూడడము. ఓకే, వెంటనే పుడతానే వాళ్ళ కలర్స్ని చూడలేరండి. 1 మంత్ తర్వాత వాళ్ళు డిఫరెంట్ కలర్స్ని గుర్తుపడుతూగా ఉంటారు. నీకు నెక్స్ట్ క్రమంగా బోర్ల పడతారు. నెక్స్ట్ మెడ భాగంలో కండరాల నియంత్రణ వల్ల పాకుతూ ఉంటారు. చిన్నగా మెడ నిలబెడతారు, మళ్ళీ పాకడము, మళ్ళీ కూర్చోవడము. ఈ విధంగా చలన కౌశలాలు ఒక రకంగా ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. తనకు తానుగా కూర్చోగలుగుతాడు తర్వాత. ఓకేనా, ఆధారాన్ని పట్టుకొని నిలబడతాడు, మళ్ళీ తనకు తాను నిలబడతాడు అనమాట ఆధారం లేకుండా. మళ్ళీ ఆధారం పట్టుకొని చిన్న చిన్న అడుగులు వేస్తాడు. తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా తప్పడడుగులు వేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నడవడం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ పరిగెత్తడం. సో ఈ విధంగా క్రమంగా వాళ్ళ శారీరక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎవరిలో? శైశవ దశలో అనమాట. ఇవి శైశవ దశకు చెందినటువంటి అంశాలు. శారీరక పెరుగుదలలో మొదటి సంవత్సరం చూసినట్టయితే, ఫస్ట్ ఇయర్ చూసినట్టయితే బరువు. ఓకే, బరువు చాలా వేగంగా పెరుగుతారండి. ఫస్ట్ సంవత్సరంలో అయితే బరువు చాలా స్పీడ్గా పెరుగుతారనమాట. ఎత్తుతో పోల్చుకుంటే బరువు బాగా వేగంగా పెరుగుతారు. ఎత్తుతో పోల్చుకుంటే ఓకే, బరువు బాగా వేగంగా పెరుగుతారు. సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం వచ్చేసరికి ఓకే, పెరుగుదల చూసినట్టయితే ఇక్కడేమో ఎత్తు ఏమో భిన్న పెరుగుతారనమాట. బరువుతో పోల్చుకుంటే ఎత్తు త్వరగా పెరగడం అనేది జరుగుతుంది సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్లో అయితే బరువు ఎక్కువ పెడతారు, సెకండ్ ఇయర్లో అయితే ఎత్తు అనమాట. ఈ విధంగా నెక్స్ట్ చూసినట్టయితే పళ్ళకు సంబంధించి 6 నుంచి 8 నెలల కాలంలో మొదట పన్ను వస్తుందండి. ఫస్ట్ పన్ను అనేది కొంతమందికి 6లో వస్తుంది, కొంతమందికి 6 to 8 7 months అన్న 8 monthsలో అయినా రావచ్చు అనమాట. అది పిల్లవాడికి వేరుగా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ పన్ను అనేది రావడం జరుగుతుంది. 4 to 6 దంతాలు ఎప్పుడు వస్తాయంటే ఓకే, 1 year లాస్ట్ కల్లా, 1 సంవత్సరం లాస్ట్ కల్లా 4 నుంచి 6 దంతాలు వస్తాయి. పాల దంతాలు అండి ఇవన్నీ, శాశ్వత దంతాలు కాదు, పాల దంతాలు అనేటివి రావడం జరుగుతుంది 4 to 6. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లాస్ట్కి ఏమో ఓకే, పై దవడలో 8, కింద దవడలో 8 వస్తాయి. మొత్తానికి 16 రావడం అనేది జరుగుతుంది అనమాట. పైన 8 కింద 8 వచ్చేసింటాయి. 16 పైన 8 కింద 8 16 వచ్చి ఉంటాయి అనమాట. ఇది మనకు ఆర్డర్. ఓకే, చూసుకోవాలి. పుట్టినప్పుడు శిశువు మెదడు చూసినట్టయితే వయోజని మెదడు బరువులో 4వ వంతు ఉంటుందంట. 4వ వంతు ఉండి సంవత్సరానికి సగం బరువు పెరుగుతూ ఉంటుందంట. ఓకే, 1 year అయిపోయేదానికి దాంట్లో సగం పెరుగుతుందంట. నెక్స్ట్ 1 year లో మళ్ళీ సగం పెరుగుతుందంట. ఈ విధంగా వయోజని మెదడులో అయితే 4వ వంతు ఉంటుందంట పుట్టినప్పుడు. శైశవ దశలో సంభవించినంత మెదడులో పెరుగుదల మరి ఏ దశలోనూ సంభవించదండి. శారీరక పెరుగుదల కూడా అంతే, శైశవ దశలోనే ఎక్కువగా ఉంటుంది. ప్లస్ జ్ఞానాత్మక వికాసం కూడా అక్కడే ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, మెదడు పెరుగుతుంది కాబట్టి జ్ఞానేంద్రియ వికాసం కూడా ఈ దశలోనే అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ముందుగా మనకు చూపు, మళ్ళీ వినికిడి వస్తుందండి. ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెంది క్రమంగా స్పర్శ, గ్రహణ జ్ఞానేంద్రియాలు అనేటివి అభివృద్ధి చెందుతాయన్నమాట. ఫస్ట్ అయితే ముందుగా చూపు అనమాట. ఓకే, తర్వాత వినికిడి, తర్వాత స్పర్శ, తర్వాత గ్రహణ జ్ఞానేంద్రియాలు అనేటివి మనకు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఫస్ట్ చూపు, సెకండ్ వినికిడి. ఫస్ట్ చూపు చూడండి, అందుకే ఎవరి దగ్గర పోయినాక చూస్తూనే ఉంటాడు పిల్లవాడు. అటు ఇటు ఏది కలర్ఫుల్గా కనిపిస్తే అది పనుకోన్నప్పుడు చూస్తూనే ఉంటాడు. అయితే కలర్స్ జ్ఞానం అనేది అప్పుడే రాదండి. 2 weeks ఉన్నాయి కదా, 2 weeks వరకు కూడా కలర్ జ్ఞానం ఉండదు. అసలు పుడతానే పిల్లవాడికి మొత్తం కనిపించేది బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తారు తెలుసా. మనకు 1 month అలా అయిన తర్వాత మళ్ళీ కలర్స్ని గుర్తుపడుతూ వస్తాడనమాట. అంతవరకు అన్నీ మనకు 2 weeks వరకు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తారు. తర్వాత కొన్ని ప్రాథమిక రంగులు కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ ఇంకా అన్ని రంగులు కొంచెం డిఫరెన్స్ కనుక్కోగలుగుతూ ఉంటాడు. ముందుగా అయితే చూపు అనమాట, కళ్ళు తెరిచి చూడగలుగుతారనమాట, చిన్నగా చూస్తాడు. వినికిడి అనమాట, తర్వాత వాళ్ళ అమ్మ వాయిస్ ఎక్కువగా వినడం వల్ల గుర్తుపడతాడనమాట. అమ్మ వాయిస్ వినగానే ఊకొట్టడము, అనడము. నెక్స్ట్ స్పర్శ అండి, తల్లి స్పర్శ గుర్తుపడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మిగతా 2 గ్రహణ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత డెవలప్ అవుతాయి. కానీ అకాడమీలో మన కొన్ని బుక్స్లో అయితే కొంచెం వేరేగా ఉందండి, సో చూసుకోవాలి.
కొన్ని బుక్స్లో అయితే చూపు అనేది ఫస్ట్లో లేదనమాట. ఓకే, చూపు అనేది ఇవ్వరు ఫస్ట్. సో అట్లా మనకు కొన్ని వాటిల్లో వేరుగా ఉంది, చూసుకుందాం. నెక్స్ట్ బాల్య దశలో చూసినట్టయితే ఇక్కడ మనకు సంబంధించి చారిత్రక చలన వికాసం బాల్య దశలో ఎలా ఉంటుంది. ఈ బాల్య దశలోనే పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ రెండు చూసుకుంటాము. శైశవ దశలో వల్ల బాల్య దశలో ప్రథమ భాగంలో శారీరక చలనాత్మక వికాసం స్థిరంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉందంట. అంటే మనకు పూర్వ బాల్య దశలో కూడా ఒక రకంగా చూసుకుంటే పెరుగుదల అనేది బాగా వికాసం అనేది దండిగానే ఉంటుందని, శరీర అవయవాలన్నీ సరైన అనుపాతంలో పెరుగుతూ ఉంటాయన్నమాట. కాళ్ళు, చేతులు ఇవన్నీ మనకు పొట్ట భాగము, వీపు భాగము ఇవన్నీ మనకు సమానంగా పెరుగుతూనే ఉంటాయన్నమాట. పెరుగుతూ ఎముకలు గట్టిపడుతూ ఉంటాయండి. కండరాల నియంత్రణ కూడా వస్తుందన్నమాట. పెన్ను పట్టుకోవడం, బొమ్మలు పట్టుకోవడము, చేతులతో ఏమైనా పట్టుకొని వేళతో ఏమైనా పట్టుకోగలుగుతాడు ముందుగా పిల్లవాడు. పెద్ద బాల్ పట్టుకోవడం, ఏమైనా వస్తువు పట్టుకోవడము, బొమ్మ పట్టుకోవడం ఇలాంటివన్నీ. దాని ఫలితంగా చలన కౌశలాలైనటువంటి పరిగెత్తడము, ఎత్తు నుంచి దుమ్మకడము, దూరంగా దుమ్మకడము, వస్తువులను విసరడము మొదలైనవి జరుగుతాయి. ఆల్రెడీ చిన్న చిన్నవన్నీ మన చేతితో పెన్ను పట్టుకోవడము, బొమ్మలు పట్టుకోవడం ఇవన్నీ మనకు పెన్ను కాదులే కానీ అప్పుడే పెన్ను పెన్సిల్ పట్టుకునేది మాత్రం పూర్వబాల దశ ఉంది కదా, అక్కడికి వచ్చేలోపు వస్తుందన్నమాట. శైశవ దశలో పెన్ను పెన్సిల్ పట్టుకునేంత అయితే రాదండి. పెద్దవి ఏమన్నా బొమ్మలు పట్టుకోవడము, కట్టెలు పట్టుకోవడము, ఏమైనా పుల్లలు పట్టుకోవడం ఇలాంటివి వస్తాయి. ఇక్కడ పూర్వబాల దశలో అయితే కదా పరిగెత్తడము, ఎత్తు నుంచి దుమ్మకడము, దూరంగా దుమ్మకడము, వస్తువులు దూరంగా విసిరేయడము ఇలాంటివన్నీ చేయగలుగుతాడు. ఈ పూర్వబాల దశలోనే పెన్ను పట్టుకోగలుగుతాడు అనమాట. పెన్ను అనేది ఏంటంటే సూక్ష్మ కండరాలతో పట్టుకోవాల్సి వస్తుంది, అంటే వేళ్లతో పట్టుకొని రాయాల్సి వస్తుంది. పెన్ను కానీ, పెన్సిల్ కానీ, బలపం కానీ. సో అదంతా మనకు పూర్వబాల దశలో వచ్చేలోపు స్టార్ట్ అవుతుంది. చతురస్రాకారంలో ఉండేటువంటి తన మొండము దీర్ఘ చతురస్రాకారంగా సన్నగా పొడవుగా తయారవుతుంది. చిన్నప్పుడు వాళ్ళు బాగా ఇట్లాగా బొజ్జ ఇట్లాగా తయారయ్యి ఉంటారండి. క్రమక్రమంగా ఏమవుతుందంటే దీర్ఘ చతురస్రాకారంగా రావడం అనేది జరుగుతుంది. సన్నగా పొడవు పెరగడం అనేది జరుగుతుంది. ఈ దశలోనే పాలదంతాలు చివరి 4 వస్తాయన్నమాట. పాలదంతాల్లో ఉన్నటువంటి ఆ చివరి 4 దంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 దంతాలు కూడా రావడం అనేది జరుగుతుంది. ఏ దశలో? పూర్వ బాల దశలో అనమాట. స్వయంగా తినడము, బట్టలు వేసుకోవడము, తల దువ్వుకోవడము ఇలాంటి చేత్తో చేసేటువంటి హస్త నైపుణ్యాలు చేయగలుగుతాడండి. 3 చక్రాల సైకిల్ తొక్కడము ఇలాంటివి, అంటే బ్యాలెన్సింగ్ ఏం రాదు కానీ 3 చక్రాలు అయితే బ్యాలెన్సింగ్ ఏం పెద్ద అవసరంలా అలాంటి కాళ్ళతో చేసేటువంటి నైపుణ్యాలు కూడా చేయగలుగుతాడనమాట. నైపుణ్యాలు పూర్తిగా వికసించకపోవడం వల్ల తరచుగా వాడు ఏమవుతుంటాడు, పడుతూ ఉంటాడు అనమాట. ఓకే, సరిగ్గా వెంటనే పరిగెత్తి ఆగడం చేయలేడనమాట. వెంటనే పరిగెత్తి జారి పడ్డము, సైకిల్ దూకేటప్పుడు కూడా బ్యాలెన్స్ లేక పడిపోవడము ఇలాగ కొన్ని చోట్ల ప్రమాదాలకు గురవుతూ ఉంటాడు. వివిధ శారీరక అవయవాలు గట్టిపడుతూ ఉంటాయండి. కండర నియంత్రణ, చలన సమన్వయ వికాసం కూడా ఈ దశలోనే జరుగుతుందని చెప్పచ్చు. కండర నియంత్రణ, ఓకే, మనం చూసినటువంటి వస్తువునే చేత్తో తీసుకోవడము, ఓకే, మనం ఎక్కడికైతే విసిరేయాలనుకుంటున్నామో అక్కడికి విసిరేయడము, అక్కడే పడడము ఇలాంటి సమన్వయ వికాసం అనేది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర బాల దశ. ఓకే, బాల దశలో రెండవ భాగం ఏంటి? ఉత్తర బాల దశ. ఇందులో పెరుగుదల పూర్వ దశతో పోలిస్తే తక్కువగానే ఉంటుందండి. పెరిగేదంతా అక్కడ పూర్వ దశలో పెరిగేస్తాడు. ఇక్కడ పెరుగుదల అనేది ఏం పెద్దగా కనిపించదు. ఈ దశలో శాశ్వత దంతాలు అనేటివి వస్తాయన్నమాట. పాల దంతాలు ఊడిపోతూ ఉంటాయి, శాశ్వత దంతాలు అనేటివి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు రావడం అనేటివి. శరీరంలో వివిధ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. బొమ్మలు వేయడము, బొమ్మలకు రంగులు వేయడము, తోట పని చేయడము, మట్టితో వస్తువులు చేయడము ఇలాగా వాళ్ళు సూక్ష్మ పనులు కూడా చేయగలుగుతాడు. సూక్ష్మ కండరాలతో చేసేటువంటి పనులు కూడా చేయగలుగుతారు. ఆటలాడుతూ ఉంటాడు. ఇలాంటి కౌశలాలన్నీ, చలన కౌశలాలన్నీ వాడికి అభివృద్ధి చెందుతాయండి. శారీరక పటుత్వం, దారుఢ్యం కూడా కలుగుతాయి. అంటే శారీరకంగా కూడా బాగా బలంగా తయారవ్వడం అనేది ఈ దశ చివరికల్లా చూడవచ్చు అనమాట. ఇది ఉత్తర బాల దశ. ఇదంతా మనకు ప్రైమరీ కాబట్టి, డిఎడ్ కాబట్టి మనకు ఉత్తర బాల దశ వరకే ఇస్తారనమాట. అదే ఎస్ఏ వాళ్ళకైతే కనుక కౌమార దశను ఎక్కువగా ఫోకస్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, బీఈడీలో ఎక్కువగా మనకు కౌమార దశ గురించే చెప్పడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి శారీరక చలన వికాసం అని. మనకు యాప్లో న్యూ సిలబస్ బేస్డ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అన్నీ మీకు ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయ్యే సరిపోతాయి. అన్నీ అకాడమీ బుక్ చూపించి చెప్పినట్టువేనండి. సో అకాడమీ బుక్కే కాబట్టి అన్నీ మీకు యూజ్ అవుతాయి. కొత్తగా ఏమైతే టాపిక్స్ జాయిన్ అయ్యాయో అక్కడ మీకు న్యూ అని చెప్పి టాపిక్ అన్నీ పెట్టున్నాం కదా. సో ప్రతి వీడియో ఏది న్యూ అని కనుక్కోవాలి అంటే కదా ఆడ మీకు అప్లోడ్ చేసినప్పుడు ఆ టాపిక్ పేరు, ఇది టాపిక్ పేరు అనుకోండి, దాని ముందు పక్క న్యూ అని పెట్టున్నాం, అది న్యూ టాపిక్స్ అని. సో ఓల్డ్వి చదవాలి ప్లస్ న్యూ కూడా చదివితే కనుక ఈజీగా మీకు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు.
గోల్డ్ అవే సరిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా 3rd to 10th సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, టెస్ట్లు, సైకాలజీ సంబంధించి మొత్తము క్లాసెస్, టెట్ ప్రీవియస్ పేపర్స్, 3rd to 10th పీడిఎఫ్స్ అన్నీ అంటే వీడియోస్, టెస్ట్లు, పీడిఎఫ్లు ఇలా అన్నీ ఒకే కోర్సులో ఉండడం జరిగింది. 799 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉంది. చూడండి, ఇవన్నీ విడివిడిగా కొనాలంటే కనుక 1500 దాకా అవుతుంది 5 కోర్సెస్. అలా కాకుండా మీకు కాంబో ప్యాక్లో 799కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పర్చేస్ చేసుకోకుండా చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. ఈ తక్కువ సమయంలో అవి జస్ట్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని రివిజన్ చేసుకున్నా కూడా మీకు కంటెంట్ అంతా కవర్ అవుతుంది. మెయిన్గా 3rd to 8th వరకు ఫోకస్ చేయండి. 9th 10th అంటారు కానీ డిఎస్సికే ఇవ్వలేదు 9th 10th. ఓకే, 3rd to 8th వరకు మెయిన్ ఫోకస్ చేయండి. ఇక్కడిక్కడనే తిప్పి అడుగుతాడు. ముందు 8th వరకు చదివి తర్వాత మీకు 9th 10th వెళ్ళండి టైం ఉంటే. ఓకేనా, ఇక టైం డిసెంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి తక్కువ టైమే ఉంది. సో చూసుకోండి, ఆలోపు కంటెంట్ అంతా ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇది మనకు సంబంధించి యాప్ అనేది మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉంటాయి. ఈ యాప్ ఇవన్నీ మీ క్లాసెస్ అన్నీ అందులో ఉంటాయి, చూడొచ్చు.